హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ పశుసంవర్ధక శాఖ మంత్రి అయిన వైఎస్ఆర్సీపీ నేత అయిన మన సిదిరి అప్పలరాజు తెలుసు కదా. పలాస ఏరియాలో, శ్రీకాకుళం జిల్లా ఏరియాలో ఉంటారు కదా ఆయన. అయితే ఈయన కూడా గత 5 ఏళ్ళు ఎంత వర్క్ చేసాడో తెలియదు కానీ, ఎంత రాష్ట్ర ప్రజలకి కానీ, లేకపోతే ఆయన పనిచేసిన శాఖకి ఎంత ఉద్ధరించేసాడో తెలియదు కానీ, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టు దానికి పరిహారంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా గుళ్ళకెళ్ళి పశ్చాత్తాప దీక్ష అని చెప్పి ఏదో కొత్త పేరు, వీళ్ళు కొత్త పేరు పెట్టి అయితే వీళ్ళు జనసేన వాళ్ళు ఇటు కూటమి ప్రభుత్వ నాయకులందరినీ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే ఈ సిదిరి అప్పలరాజు ఎవరైతే ఉన్నాడో మాజీ మంత్రి, ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అయితే కొంచెం వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడంటే చెగువేరా ఆదర్శాలు భావాలు ఎటు వెళ్ళిపోయినాయి, నువ్వు నీ భార్య క్రిస్టియన్ అని చెప్పుకొని మరి ఈరోజు హిందూ ధర్మంలో నువ్వు ఎందుకు ఉంటున్నావు, పైగా ఒక భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో భార్యని ఎందుకు చేసుకున్నావు, ఇంకో భార్యతో నువ్వు ఎందుకున్నావు అనేటట్టు పవన్ కళ్యాణ్ గారి అయితే ఆయన వ్యక్తిగత విషయాల మీద, ఆయన యొక్క ఏదైతే పర్సనల్ లైఫ్ ఉంటుందో దాన్ని ఉద్దేశించి అయితే ఈయన మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఈయన మాట్లాడాలి అనిపిస్తున్నాయి అంటే కొంచెం వింతగా అనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను ఎలా చేసుకుంటావు అనేటట్టు ఈయన వ్యాఖ్యలు చేయడమే జరిగింది. కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకరికి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి అయితే చేసుకోలేదు. రెండో పెళ్లి కానీ మూడో పెళ్లి కానీ ఎవరికి వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ తరపు నుంచి, అంటే న్యాయస్థానం రూల్స్ తరపు నుంచి ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్కి విరుద్ధంగా కాకుండా రూల్స్ను పాటిస్తూ విడాకులు ఇచ్చిన తర్వాతే వేరే మనిషిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేయాలి, ఎలా ఏం మాట్లాడాలో తెలియక ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత లైఫ్ గురించి ఎలా అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ ఈయన మాట్లాడే మాటలు ఆ వైఎస్ఆర్సీపీ నేత, మరి ఈయనకి ఎలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని ఇప్పటివరకు అయితే బయటపడలేదు. కానీ గత 5 ఏళ్ళు కూడా ఈయన మంత్రిత్వ శాఖలో ఉండి ఎంతో అవినీతి చేసినారన్నట్టయితే చాలా ఆరోపణలు అయితే బయటకు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా ఈయనకున్న ఇల్లీగల్ ఏవైతే సెకండ్ సెటప్లు ఉంటాయో, లేకపోతే పర్సనల్గా మెయింటైన్ చేసే అకౌంట్లు ఉంటాయి కదా, స్టెప్నీల కింద అంటారు పవన్ కళ్యాణ్ గారు, అలాంటివి ఎక్కడ కూడా ఈయన పేరు మీద అయితే బయటపడలేదు. కానీ ఈయన పార్టీ నాయకులు, ఇప్పుడు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అని అంటే ఒక రంగులు రావడం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంట అరగంట ఒకడు, తర్వాత సంజన సుకన్య అని ఒకడు, లేదని అంటే డైరెక్ట్ వీడియో కాల్ చేసిన ఎంపీ ఒకడు, అది కాకుండా రీసెంట్గా ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏకంగా వీడియో కాల్స్ చేసి దొరికిపోయాడు. అలాగా ఇంకా సరిపోలేదంటే సెకండ్ సెటప్ పెట్టిన దువ్వాడ శ్రీనివాస్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, ఇంకా బయటకు రావాల్సిన భోగోతాలు కొన్ని వందల భోగోతాలు అవుతున్నాయి. మెయిన్ జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. మరి అవన్నీ ఎంతవరకు వాస్తవాలు అనేది పక్కన పెడితే, ఆ పార్టీలో ఉన్న నాయకుడు ఈయన వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మీరు ముందు ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించుకుంటారు. గత 5 ఏళ్ళు కూడా మీరు ప్రజలకు చేసింది ఏముంది? పశుసంవర్ధక శాఖ మంత్రి కింద చేసి మీరు ఎంతమందికి ఏం ఉద్ధరించేశారు, ఎంత శాఖలో అభివృద్ధి చేశారు, ఎన్ని కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించుకున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి స్టేట్ బడ్జెట్లో దాని మీద ఎంత మీరు ఫోకస్ చేశారు, అవేవి కూడా లెక్కల్లో లేవు. గత 5 ఏళ్ళు కూడా మీ మీద వచ్చిన ఆరోపణలు తక్కువ, అన్నీ ఇన్ని కాదు. మరి ఈరోజు నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి చేసుకొని మొదటి పెళ్లికి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి ఎలా చేసేసుకున్నాడు, మూడో పెళ్లి ఎలా చేసేసుకున్నాడు అనేటట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు. ముందు నువ్వు సగం తెలిసి తెలియని మాట్లాడడం. గత 5 ఏళ్ళు కూడా నువ్వు ఒక మంత్రి అని కూడా ఎవరికి గుర్తున్నావు. సిదిరి అప్పలరాజు అని అంటే అనకూడదు, కానీ ఏదో జపాన్ నుండి వచ్చినాడు మనిషిలాగా పీకేసిన తాటిపండులాగా మొఖము జుట్టు నువ్వు వేసుకొని నువ్వు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి నీతులు చెప్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత వింతగానే అనిపిస్తుంది. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నీ ఆదర్శాలు ఎటువైపోయినాయి, నువ్వు నీ భార్య ఏమో క్రిస్టియానిటీ మతం అని చెప్పావు, నువ్వేమో హిందూ మతంలో తిరుగుతున్నావు, నువ్వేలా సనాతన ధర్మం గురించి మాట్లాడతావని అంటాడు. ఆయన భార్య క్రిస్టియన్ అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఒక మతాన్ని తగ్గించినట్టు లేకపోతే దేవుణ్ణి కాలకాడకు రప్పించుకోలేదు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన భార్య గుడికి రావద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏకంగా 1.5 కోటి ఖర్చు పెట్టి తన ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్లో వెంకటేశ్వర స్వామి గుడి సెట్టు టెంపుల్ వేయించి అక్కడ ఒక డూప్ యాక్షన్ కింద కొన్ని పూజలు పునస్కారాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా అలా చేయలేదే. ఎక్కడ చేసినా సరే స్వచ్ఛమైన మనసుతోనే చేశాడు. తన భార్య కూడా ఈవెన్ క్రిస్టియన్ అయినా కూడా హిందూ సాంప్రదాయాల్ని, హిందూ దేవాలయాలకి రావడం, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈక్వల్గా ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తుంది. అంతేగాని ఎక్కడ కూడా నేను చెయ్యను, నేను పాటించను అనేటట్టు మన జగన్మోహన్ రెడ్డి సతీమణైన వైఎస్ భారతీలాగా ఎక్కడ కూడా విరుద్ధంగా ప్రవర్తించలేదు కదా. ప్రతి ఆచారానికి కూడా ఒక విలువ ఇస్తున్నారు, ఒక కట్టుబాటు ఉంది, దాన్ని కూడా మనం పాటించాలి. మనం క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఏదైనా కానీ
మన మన మతాన్ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పక్క మతాలను గౌరవించాలి, పక్క మతాల్లో కూడా సెకండ్ ప్రయారిటీ కింద ఖచ్చితంగా వాటికి విలువ ఇవ్వాలనేటట్టు ప్రవర్తించారు తప్పితే ఎక్కడ కూడా విరుద్ధంగా లేరు. మీరు కావాలంటే చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎన్నో గుళ్ళకి, ఎన్నో దేవాలయాలకి పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయిన అన్నా లేజినో గారు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో పాటు పూజా కార్యక్రమాల్లో కూర్చోవడం జరిగింది, హోమాలు హోమాలు చేయడం జరిగింది, ఆవిడ కూడా బొట్టు కూడా పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఎలాగ తీర్థం ఎత్తే ఇలా అనుకుని ఇలా పక్కకి తుడిచేసుకునేటట్టు, అత్యంతలు ఎత్తి ఇలా దులిపేసుకునేటట్టు, ప్రసాదం ఎత్తే ఏదైనా తిన్నామా లేదన్నట్టు యాక్టింగ్ చేస్తున్నట్టు ఎక్కడ చేయలేదు. ఏది చేసినా సరే సంపూర్ణంగా మనసుకు నచ్చినట్టు, మనసుకి ఇష్టంతో చేశారు తప్పితే ఎక్కడ కూడా ఒకరిని అవమానించినట్టు, ఒకరిని కించపరిచినట్టు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారే కానీ, పవన్ కళ్యాణ్ గారి పిల్లలే కానీ, పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయినా కానీ ఎవరు కూడా అలాగా ఏ మతమైనా ఏ కులమైనా సరే ఎవరిని కూడా తక్కువ చేసినట్టు, ఎవరిని కూడా కించపరిచినట్టు ఎక్కడ చేయలేదు. మీరు ఎలా మాట్లాడుతున్నారు? ముందు మీ నాయకులకి మీకు బుద్ధి లేదు. ఈ రోజు మీరు వచ్చి నీతులు చెప్తూ ఉంటుంటే దెయ్యాలు వేదాలు వల్లెత్తున్నాయి. ఈ సిదిరి అప్పలరాజు మరి ఏ అనకూడదు కానీ ఏ యుగాంతం నుంచి ఏ జాతి నుంచో అంటారు కదా, సంథింగ్ దక్షిణాఫ్రికాలో కొన్ని నల్ల జాతీయులు ఎవరు ఉంటారు కూడా, అక్కడి నుంచి ఊడిపడ్డాడేమో, తెలిసి తెలియని మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా చిప్పు దొబ్బినట్టు ఈయనకు కూడా. గత 5 ఏళ్ళు కూడా మంత్రిగా చేశాడు, అసలు శాఖలో ఏం అభివృద్ధి చేశాడో తెలియదు. ఈరోజు ఈయన వచ్చి నీతులు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని గురించి టార్గెట్ చేసి ఈయన మాట్లాడుతున్నాడు. ముందు మీ శాఖ మీరు ఎంత అభివృద్ధి చేశారు, మీ ప్రాంత ప్రజలకు మీరు ఎంత అభివృద్ధి చేశారు అనేది మాట్లాడండి.